కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల మధ్యలో వినోద్ మిశ్రా లేకపోయినా ఆయన ఆశయాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో నడుస్తూ కులం మతం పేర్లతో ప్రజలను విభజించి అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో మేము ఈవేళ వినోద్ మిశ్రా గారి 26వ వర్ధంతి ఏలేశ్వరంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయినా ప్రధానంగా 1998 డిసెంబర్ 18న ఆయన అమరులైనారు. ఆయన అమరత్వం ఏదైతే ఉందో ఈవేళ దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలకి ధీటుగా అయినా ఒక విప్లవ సూర్యుడైనా ఆయన చేసినటువంటి మార్గాలే ఈవేళ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి త్యాగాలు ఎవరు ఈ రోజు కూడా మరవలేరు. ఆయన ప్రజల మధ్య లేకపోయినా ఆయన ఆశయాలతోనే ఈవేళ కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే ఈవేళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే కార్పొరేట్లకు తొత్తులుగా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ హిందూ మతోన్మాది మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో కార్పొరేట్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కార్పొరేట్లకే కట్టబెడతా ఉన్నారు. ఈవేళ కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో మొండి బకాయిలు ఈ కార్పొరేట్ సంస్థలందరూ కూడా అంబానీ అదాని వంటి వీళ్ళందరూ కూడా ఎగనామం పెడితే వాళ్ళని ఏమీ చేయనటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం. ఈవేళ రైతులు ఎవరైనా అప్పుంటే వాళ్ళని ఈదుల్లో పెట్టి బ్యాంకులు జప్తులు చేయించి వాళ్ళని ఈదుల్లో పెడతా ఉన్నారు. ఈవేళ వ్యవసాయం చేసే రైతు గిట్టుబాటు ధర లేదు. ఈవేళ రైతు సంక్షోభంలో ఉన్నాడు. ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము అది చేస్తాం ఇది చేస్తామని బోర్డులని బోటుగా మీరు ఇచ్చారు. 6 యొక్క బహుమతులన్నీ కూడా ఇస్తామని చెప్పి ఈవేళ ఏది కూడా ఇవ్వలేదు. ఈవేళ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఈవేళ కొనసాగడం లేదు. అంచేత వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసేటువంటి పార్టీలుగా మిగిలిపోయి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే మళ్ళీ నీకు ఓటమి అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తారనేటువంటిది మోడీ చంద్రబాబు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఖచ్చితంగా ఈ కార్పొరేట్లకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ కుల మతాలు రెచ్చగొట్టి ఇక్కడ హిందువుల్ని ముస్లింలని అదే క్రిస్టియన్స్ని కూడా విభజించి పాలించి ఈవేళ అధికారాన్ని చేపడుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని ప్రజలు గమనిస్తున్నారని మీరు సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఏ హామీ కూడా కొనసాగుతలేదు. అంచేత ఖచ్చితంగా ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది. మీ హామీలు కొనసాగకపోతే ఉద్యమాలు అన్నీ కూడా తీవ్రతం అవుతాయని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం.